కూడదు కానీ మాట్లాడుతున్నాను. ఇలా బాబు గారు మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని సంగమా, ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, అనుకూలతని, ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇన్ని కలగజేసిన రాని వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. ఇరికిరిగ్గా కూర్చునేవారు, కానీ చాలా కంఫర్ట్గా కూర్చున్నారంటే కొంతమంది రాలేదని అర్థం. చాలా మంది రాలేదని అనిపిస్తుంది నాకు. ప్రియులరా, ఒకటి గమనించండి. పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అని నేను అడగట్లేదు, ఎందుకంటే అందరికీ ఇష్టమే. అందరికీ ఇష్టమే. శుభకార్యాలంటే అందరికీ ఇష్టమే. కానీ మనకి క్రైస్తవుడు ఏ నిరీక్షణతో అయితే విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని సంఘంలో ప్రవేశించాడో అప్పటి నుంచి ఆ వ్యక్తులకి లేకపోతే ఆ విశ్వాసులకి ఒక పెళ్ళి ఉందో తెలుసా? ఆఖరి వివాహ మహోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. మనందరం ఎందుకు వచ్చామో తెలుసండి ఇక్కడికి? ఇదిగో ఆ పెళ్లిలో పాల్గొనడానికి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎంత లోతు అంటే నాకు తెలియనంత లోతు, మీకు కూడా అందనంత లోతు. మనందరం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఆఖరి వివాహం ఒకటి ఉంది. ఆ వివాహానికి మనందరం ఉండాలి. ఆ వివాహంలో ఉండటానికి క్రైస్తవులోకి రావడం. దేవునికి స్తోత్రం. ఆ ఆఖరి వివాహాన్ని నువ్వు కాదనుకుంటే ఈ భూమి మీద ఉన్న పెళ్ళిళ్ళు అన్నీ మానేయాల్సి ఉంటుంది. పెళ్ళిళ్ళు మానేయమని నేను అంటలేదు. ఆదివారం నాడు ఆలయము కాదని నీ ఆరాధన మానేసి లోకంలో ఉన్న పెళ్లికి వెళ్తే ఆఖరి వివాహం ఒకటి ఉంది. ఆ వివాహంలో మిస్ అయిపోతా ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా మాట అర్థమైందండి? మనందరం ఆఖరి పెళ్ళి ఒకటి ఉంది. వరుడు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆఖరి పెళ్ళి అది. ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు. అదే ఆఖరి పెళ్ళి. ఆ ఆఖరి పెళ్లిలో లేకపోతే నువ్వు భూమి మీద ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా సున్నా. ఎన్ని పర్వాణాలు అనుకున్నా సమస్తము సున్నా ప్రియులారా. దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆచారంగా కానీ అనాలోచనగా కానీ ఆలయానికి రాకపోవడం మానేయడం చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆలయానికి రాకూడదు అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు ప్లాన్ చేసుకుంటారు. ఏమని? దైవజనులకి ఏం చెప్పాలని. ఇంకోటి చెప్పనండి, ఆలయం మానేయడానికి దైవజనులకి ఏం చెప్పాలో ఆలోచించిన వాళ్ళు పక్కళ్ళకి ఏం చెప్పాలో ఇంకోటి చెప్పాలి. పాస్టర్ గారికి చెప్పేది పక్కళ్ళకి చెప్పడానికి కుదరదు. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్తున్న వాళ్ళకి తెలుసు. పాపం పాస్టర్ గారు ఏదైనా నమ్మేస్తారు. వీళ్ళిద్దరికీ చెప్పకుండా ఇంకొకరు ఉంటారు మీకు చెప్పాల్సిన వాళ్ళు. ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకి అబద్ధం చెప్పడానికి కుదరదు. ఎవరు చెప్పండి? ఎవరు కాదు, ఇంటి పక్క వాళ్ళు ఉంటారు. మనం చర్చికి రాకపోతే అడిగేది వాళ్ళే. ఏమా చర్చికి వెళ్ళలేదు అంటారు. మీరు ఎవరైనా అడిగారు ఎప్పుడైనా చర్చికి రాకపోతే? చర్చికి రాకపోయిన వాళ్ళని నిలబెట్టండి. మీ పక్క వాళ్ళు ఎవరైనా చర్చికి రాకపోతే నెక్స్ట్ వీక్ వస్తారు కదా, ఎందుకు రాలేదని అడగడం నేర్చుకోండి. దేవుడికి చాలా ఇష్టం అంటది. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? సంఘంలోకే రావాలి. పక్కోళ్ళకి ఏం చెప్పినా పర్లేదు, పాస్టర్ గారికి ఏం చెప్పినా పర్లేదు, కానీ పక్కింటి వాళ్ళకి మాత్రం కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావో. కనుక ప్రియులరా, ఈ పాస్టర్ గారికి చెప్పేది, నీ పక్క కూర్చున్న వాళ్ళకి చెప్పేది, మీ పక్కింట వాళ్ళకి చెప్పేది నువ్వు దేవుడికి చెప్పగలవా? నో. ఆయన తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావో. ఆయన చీకటి రాత్రి ఆయనకి ఒకటే. సో మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాంటి అవకాశాన్ని చాలా మంది వదులుకుంటున్నారేమో. జాగ్రత్త ప్రియులారా.